everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో ఒకల్ని క్వశ్చన్ చేస్తూ అడుగుతుంటాం కదా, వాటి రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. నన్ను అడిగింది మీరు కాదా, నన్ను అడిగింది మీరు కాదా అనేటప్పుడు isn't it you who asked me. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు కాల్ చేసింది నేను కాదు, నీకు కాల్ చేసింది నేను కాదు. ఇట్స్ నాట్ మీ హూ కాల్డ్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీకు కాల్ చేసింది నేనే, మీకు కాల్ చేసింది నేనే. ఇట్స్ మీ హూ కాల్డ్ యూ, ఇట్స్ మీ హూ కాల్డ్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను పిలిచింది మీరేనా, నన్ను పిలిచింది మీరేనా. ఈజ్ ఇట్ యూ హూ కాల్డ్ మీ, ఈజ్ ఇట్ యూ హూ కాల్డ్ మీ. నా పెన్ తీసుకున్నది మీరేనా, నా పెన్ తీసుకున్నది మీరేనా. ఈజ్ ఇట్ యూ హూ టుక్ మై పెన్, ఈజ్ ఇట్ యూ హూ టుక్ మై పెన్. నిన్న జాయిన్ అయ్యింది మీరేనా, నిన్న జాయిన్ అయ్యింది మీరేనా. ఈజ్ ఇట్ యూ హూ జాయిన్డ్ ఎస్టర్డే, ఈజ్ ఇట్ యూ హూ జాయిన్డ్ ఎస్టర్డే. నువ్వు కొన్న కారు ఇదేనా అనేటప్పుడు ఈజ్ దిస్ ద కార్ విచ్ యూ బాట్, ఈజ్ దిస్ ద కార్ విచ్ యూ బాట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు కొన్న టీవీ ఇది కాదా. ఈజింట్ దిస్ ది టీవీ విచ్ యూ బాట్, ఈజింట్ దిస్ ది టీవీ విచ్ యూ బాట్. నేను కొన్న టీవీ ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ ది టీవీ విచ్ ఐ బాట్, దిస్ ఈజ్ నాట్ ద టీవీ విచ్ ఐ బాట్. ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఇతరులను అడిగేటప్పుడు హౌ ఈజ్ ఇట్ బెటర్ టు డూ, హౌ ఈజ్ ఇట్ బెటర్ టు డూ. ఎంత పే చేస్తే బాగుంటుంది, ఎంత పే చేస్తే బాగుంటుంది. హౌ మచ్ ఈజ్ ఇట్ బెటర్ టు పే, హౌ మచ్ ఈజ్ ఇట్ బెటర్ టు పే. ఆమె వస్తుందని మీరు అనుకోవడం లేదా, ఆమె వస్తుందని మీరు అనుకోవడం లేదా. డోంట్ యూ థింక్ దట్ షీ విల్ కమ్, డోంట్ యూ థింక్ దట్ షీ విల్ కమ్ అని అనాలి. ఆమె వస్తాదని మీరు అనుకుంటున్నారా. డూ యూ థింక్ దట్ షీ విల్ కమ్, డూ యూ థింక్ దట్ షీ విల్ కమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ₹1 పే చేయదు అని నేను అనుకుంటున్నాను, ఆమె ₹1 కూడా పే చేయదని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ దట్ షీ వాంట్ పే ₹1, ఐ థింక్ దట్ షీ వాంట్ పే ₹1. ఏమి జరిగిందో మీకు తెలియదా, ఏమి జరిగిందో మీకు తెలియదా. డోంట్ యూ నో వాట్ హ్యాపెండ్, డోంట్ యూ నో వాట్ హ్యాపెండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎలా నేర్చుకున్నా పర్లేదు, మీరు ఎలా నేర్చుకున్నా పర్లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ లెర్న్, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ లెర్న్. మీరు ఏమి చేసినా పర్లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ డూ, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ డూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎలా మాట్లాడినా పర్లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ స్పీక్, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ స్పీక్. ఇచ్చానని అతను చెప్పలేదా, ఇచ్చానని అతను నీకు చెప్పలేదా అని ఒకరిని అడుగుతూ ఉంటాం కదా. డిడింట్ హీ టెల్ యూ దట్, డిడింట్ హీ టెల్ యూ దట్ హీ హ్యాడ్ గివెన్, హీ హ్యాడ్ గివెన్. అతను డబ్బులు ఇచ్చాడని నాకు చెప్పలేదు, అతను డబ్బులు ఇచ్చాడని నాకు చెప్పలేదు. హీ డిడింట్ టెల్ మీ దట్ హీ హ్యాడ్ గివెన్ మనీ, హీ డిడింట్ టెల్ మీ దట్ హీ హ్యాడ్ గివెన్ మనీ. అతను కొన్నానని చెప్పాడా, అతను కొన్నానని నీకు చెప్పాడా అనేటప్పుడు డిడ్ హీ టెల్ యూ దట్ హీ హ్యాడ్ బాట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నానని చెప్పలేదా, ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నానని నీతో చెప్పలేదా అని ఒకరిని అడిగేటప్పుడు డిడింట్ షీ టెల్ యూ దట్ షీ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్, డిడింట్ షీ టెల్ యూ దట్ షీ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నానని చెప్పింది, ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నానని చెప్పింది నాతో అనేటప్పుడు షీ టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్, షీ టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను వచ్చే వరకు ఆగగలరా, నేను వచ్చే వరకు ఆగగలరా. కెన్ యూ వెయిట్ అంటిల్ ఐ కమ్, కెన్ యూ వెయిట్ అంటిల్ ఐ కమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను వచ్చే వరకు ఆగలేవా అని ఒకరిని అడిగేటప్పుడు కాంట్ యూ వెయిట్ అంటిల్ ఐ కమ్, కాంట్ యూ వెయిట్ అంటిల్ ఐ కమ్. నేను పిలిచే వరకు ఆగు, నేను పిలిచే వరకు ఆగు. వెయిట్ అంటిల్ ఐ కాల్, వెయిట్ అంటిల్ ఐ కాల్. వాళ్ళు గౌరవించబడుతున్నారు, వాళ్ళు గౌరవించబడుతున్నారు అనేటప్పుడు ఇంగ్లీష్లో దే ఆర్ బీయింగ్ హానర్డ్, దే ఆర్ బీయింగ్ హానర్డ్.
వాళ్ళకి ఇది ఇష్టమో లేదో కనుక్కో. వాళ్ళకి ఇది ఇష్టమో లేదో కనుక్కో. ఫైండ్ అవుట్ వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్. ఫైండ్ అవుట్ వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు కావలసినంతసేపు ఆడుకోవచ్చు. నీకు కావలసినంతసేపు ఆడుకోవచ్చు. యూ కెన్ ప్లే యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు కావలసినంత కాలం ఉండొచ్చు. నీకు కావలసినంత కాలం ఉండొచ్చు అనేటప్పుడు యూ కెన్ స్టే యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. యూ కెన్ స్టే యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అడుగుతూ ఉంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అడుగుతూ ఉంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇఫ్ యూ కీప్ ఆస్కింగ్ హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఇఫ్ యూ కీప్ ఆస్కింగ్ హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. నువ్వు అడిగితే అతను సహాయం చేస్తాడు. నువ్వు అడిగితే అతను సహాయం చేస్తాడు అనేటప్పుడు ఇఫ్ యూ ఆస్క్ హీ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ ఆస్క్ హీ విల్ హెల్ప్ యూ. ఏదో ఒకరోజు నేను ధనవంతుడిని అవుతా. ఏదో ఒకరోజు నేను ధనవంతుడిని అవుతా అనేటప్పుడు ఐ యామ్ గోయింగ్ టు బికమ్ రిచ్ వన్ ఆఫ్ దీస్ డేస్. ఐ యామ్ గోయింగ్ టు బికమ్ రిచ్ వన్ ఆఫ్ దీస్ డేస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఏదో ఒకరోజు నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావు. ఏదో ఒకరోజు నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావు. వన్ ఆఫ్ దీస్ డేస్ యూ విల్ రిమెంబర్ మీ. వన్ ఆఫ్ దీస్ డేస్ యూ విల్ రిమెంబర్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇతరుల పట్ల చిన్న చూపు చూడకు. ఇతరుల పట్ల చిన్న చూపు చూడకు. డోంట్ లుక్ డౌన్ ఆన్ అదర్స్. డోంట్ లుక్ డౌన్ ఆన్ అదర్స్. చిన్న చూపు మీన్స్ తక్కువగా చూడకూడదు. డోంట్ లుక్ డౌన్ ఆన్ అదర్స్. ఓకే. నెక్స్ట్ వన్ నువ్వు అడిగినా అతను క్షమించడు. నువ్వు అడిగినా అతను క్షమించడు అంటూ ఉంటాం కదా. హీ వోంట్ ఫర్గివ్ యూ ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ హిమ్. హీ వోంట్ ఫర్గివ్ యూ ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ హిమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎన్ని రోజులకు ఒకసారి గుడికి వెళ్తావు. నువ్వు ఎన్ని రోజులకు ఒకసారి గుడికి వెళ్తావు అని అడుగుతుంటాం కదా. హౌ ఆఫెన్ డూ యూ గో టు టెంపుల్. హౌ ఆఫెన్ డూ యూ గో టు టెంపుల్ అని అడగాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అని ఒకరితో చెప్తునేటప్పుడు ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. నిన్ను ఎవరో పిలుస్తున్నారు. నిన్ని ఎవరో పిలుస్తున్నారు అనేటప్పుడు someone is calling you. Someone is calling you. Okay. Thanks for watching and please like and subscribe. Thank you.